హలో అండి, గుడ్ మార్నింగ్. ప్రభు పేరట మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. మీ కొరకు దేవుని మాట అనే ఈ కార్యక్రమానికి ప్రభు పేరట మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. ప్రతిరోజు ఒక దేవుని మాట మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. 4:30 ప్రతి ఉదయం ఈ వీడియో అప్లోడ్ చేయబడుతుంది మన లైవ్ ఇన్ క్రైస్ట్ యూట్యూబ్ ఛానల్లో. ప్రతి ఉదయం తప్పకుండా దీన్ని వీక్షించండి. ప్రభు మాటలు మనందరం కలిసి ధ్యానిద్దాం. అందరం కలిసి ఆ దేవాది దేవునికి ప్రార్థన చేసుకుందాం. ఈరోజు నేను మీతో ఒక విషయాన్ని పంచుకోవాలని ఆశపడుతున్నాను. అదేంటి అంటే 2 చెట్లు ఉన్నాయండి. ఆ 2 చెట్లకి కరెక్ట్గా గాలి అందుతుంది, కరెక్ట్గా ఎండ అందుతుంది. రెండింటికి సమానంగా అందుతున్నాయి అన్నమాట. రెండింటికి ఒకే రకమైన గాలి, ఒకే రకమైన ఎండ అన్నీ కరెక్ట్గా తీసుకుంటున్నాయి. అవి 2 ఎదుగుతూ వచ్చాయి. కొంతకాలానికి ఒక చెట్టు మాత్రం ఎండిపోయింది. ఎందుకంటారు? ఆ చెట్టుకి ఆ ఎండిపోయిన స్థితి ఎలాగుందంటే వేర్ల నుండి మొదలయ్యి వాటి ఆకుల వరకు వెళ్ళి, కొమ్మల వరకు వెళ్ళి ఆ చెట్టు పూర్తిగా ఎండిపోయి ఆకులు కూడా రాలిపోయి మొత్తం ఎండిపోయి ఎండిపోయిన స్థితిలో కనిపిస్తుంది. కానీ మరొక చెట్టు మాత్రం చక్కగా ఎదుగుతూ దాని ఆకులు పచ్చగా చిగురిస్తూ మంచి మంచి ఫలాలు ఇస్తున్నాయి. మై డియర్ ఫ్రెండ్స్, ఎందుకో తెలుసా? ఈ చెట్టు ఎడారి స్థితిలో ఉంది. ఈ చెట్టు నీటికి దగ్గర ఉంది, నీటికి ఒడ్డున ఉంది. దీనికి పుష్కలంగా నీరు అందుతున్నాయి. ఎప్పుడైతే ఈ చెట్టుకి నీరు అనేది లేదో ఎన్ని ఉన్నా కూడా ఆ చెట్టు ఎండిపోసాగింది. మై డియర్ ఫ్రెండ్స్, మన జీవితాలు కూడా అంతే కదా. దేవుడు అనే వాక్యం, దేవుడు అనే వ్యక్తి మన జీవితాల్లో లేకపోతే ఎన్ని ఉన్నా కూడా, మన చుట్టూ బంధువులున్నా, స్నేహితులున్నా, మన చుట్టూ సమస్తము ఉన్నా కూడా మనం ఎండిపోతాం. మనం ఆ నీరసించిన కృంగిన స్థితిలోనే మన జీవితంలో ఏ ఎదుగుదల లేకుండా, ఫలవర్తమైన జీవితం లేకుండా మనం అలాగే మిగిలిపోతూ ఉంటాం. ఎందుకంటే కావలసినంత సంబంధం, కావలసినంత బంధం మనకి దేవునికి లేదు. మై డియర్ ఫ్రెండ్స్, దేవుని వాక్య భాగం ఏం సెలవిస్తుందో ఒకసారి చూద్దామా? కీర్తనలు 1:2 నేను చదువుతున్నాను. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ దేవుడు వాక్యం ఏం సెలవిస్తుందంటే, అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. ఏ చెట్టు అయితే నీటికి సమీపంగా ఉందో, ఏ చెట్టు అయితే నీటికి దగ్గరగా ఉందో ఆ చెట్టు ఆకు కూడా వాడదంటండి. మై డియర్ ఫ్రెండ్స్, ఏ రోజైతే ప్రభువా నా తోడుండయ్యా, నాతో నడువయ్యా, ఈ రోజు అంతటిలో నాకు సహాయం చేయి ప్రభువా, నేను వెళ్తున్న మార్గాలలో, నా చేతి పనుల్లో అన్నింటిలో నీ సహాయం నాకు కావాలయ్యా అని ఏ రోజైతే నువ్వు ప్రార్థించడం మొదలు పెడతావో ఆ దినమంతయు ఆ దేవాతి దేవుడు నీతో ఉంటాడు, నీతో కలిసి నడుస్తాడు, నీకు ముందుగా ఆయన వెళ్తాడండి. ఆకు వాడక ఆ చెట్టు ఎలాగైతే ఫలభర్తం కలిగి ఫలాలు ఇస్తూ మంచి క్షేమకరంగా ఉందో, నీ జీవితం కూడా, నీ కుటుంబ జీవితం కూడా అలాగే క్షేమంగా సుఖంగా ఉండాలంటే యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు చేయునదంతయు సఫలమగును. మై డియర్ ఫ్రెండ్స్, దివారాత్రములు ఈ వాక్యాన్ని ధ్యానించండి. ఈ బైబిల్లో ఉన్న వాక్యాలని ధ్యానించండి. ఆ దేవుడి మాటలు వినండి, వాటిని నేర్చుకోండి. మీరు, మీ కుటుంబం దీవింపబడండి, ఆశీర్వదించబడండి. మీకోసం ఒక చిన్న ప్రార్థన నేను చేయాలని ఆశపడుతున్నాను. మహాపరిశుద్ధమైన నా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన దేవా, ఈ వాక్యాన్ని మీరే దీవించమని, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినం ప్రభా యేసయ్య, ఈ వీడియోని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీరే దీవించమని, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా తండ్రి యేసయ్య, నీ కొరకు దేవుని మాట అనే ఈ కార్యక్రమాన్ని మీరే దీవించండి తండ్రి. ప్రభా 60 ప్రభా 100 ఫలభర్తంగా ప్రభా ఈ కార్యక్రమం అనేక మంది విశ్వాసాలు కుండలాగా మీరే దీవించమని, ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ప్రభా ఈ వీడియోని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించమని, ప్రభా విన్న వాక్యాన్ని విత్తి ప్రభావిస్తే అది వృధా కాకుండా
మీరే ప్రభావిస్తే దాన్ని విత్తి ఫలవర్తంగా చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో, యేసయ్య అతి దివ్యమైన నామంలో నా ప్రార్థన సమర్పించుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. విన్న వాక్యం ప్రకారం ఆయన వాక్యాన్ని అనుదినము ధ్యానించండి. మరలా రేపు మార్నింగ్ 4:30కే మీ ముందుకు నేను రాబోతున్నాను. అందరం కలుసుకుందాం. అందరం కలిసి వాక్యాన్ని ధ్యానించి అందరం కలిసి ప్రార్థించుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ది లార్డ్.